ప్రతిసారి ఎవరో ఏమో అన్నారని బాధపడుతూ కూర్చుంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది. ఎవరేమనుకుంటే నాకేంటి, నా మనస్సాక్షికి నేనేంటో తెలిస్తే చాలు అని పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడు మన థింకింగ్లో మార్పు వస్తే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. దుఃఖాన్ని డిలీట్ చేయండి, సంతోషాలను సేవ్ చేయండి, బంధాలను రీఛార్జ్ చేయండి, స్నేహాలను డౌన్లోడ్ చేయండి, అతి నిద్రను స్విచ్ ఆఫ్ చేయండి, శత్రువులను అరెస్ట్ చేయండి, ప్రేమను ఇన్కమింగ్ చేయండి, ద్వేషాన్ని అవుట్ గోయింగ్ చేయండి. తిన్నది కడుపున ఉండదు, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళను తేలిగ్గా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం. ఇదే జీవితం. నిస్వార్థంగా పని చెయ్యండి. మరొకరిని చాటున దూషిస్తున్న మిత్రుని మాటలను ఎన్నడూ వినవద్దు. జీవితమే ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం. నీ ప్రేమే శాశ్వతం. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. అన్నీ గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదు అంటే దానికి అర్థం మన దగ్గర వారికి అవసరాలు తీరిపోయాయని అర్థం అయి ఉండవచ్చు. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం. ఇది తెలుసుకోవాలి మిత్రమా. అనాలోచితముగా తొందరపడి ఏమి చెయ్యవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యశుద్ధికి ఆవశ్యక్యాలు, కానీ ప్రేమ ఈ మూడింటికన్నా ఆవశ్యక్యం. గురువు చేతిలోనే బెత్తం వద్దన్న సమాజం పోలీసు చేతిలో తుపాకీ కోరుకుంటుంది. అదే గురువు చేతిలో బెత్తం ఉంటే ఈ పోలీసు వారికి తుపాకీతో పని ఉండేది కాదు కదా. చచ్చిన తర్వాత శవంపై పడి ఏడిచే బంధాల కన్నా బతికి ఉన్నప్పుడు జీవితంలో కింద పడకుండా అండగా ఉండే బంధాలే నిజమైనవి. కోపముతో సహవాసం చేసే వారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపాదనలతో పని లేదు. దయ కలిగిన వానికి ఏ ఆయుధంతో పని లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు మిత్రమా. నీ కోసం ఎవరు రారు, ఏది చెయ్యరు. నీ కోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ కనిపించే వారిలో ఎవరు ఓదార్చలేనంత దుఃఖము ఉంటుంది. ఆ నవ్వులు అన్నీ లోనున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చడానికే. అనారోగ్యముతో ఉన్నప్పుడే మనం ఏమిటో మనకు తెలుస్తుంది. ఒక్కొక్కప్పుడు అది జీవన గమ్యంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. చేసిన తప్పుని ఒప్పుకొని సారీ చెప్పే వారిని ఎప్పుడు దూరం చేసుకోకు. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోవాలి. అది బంధమైనా స్నేహమైనా. తిరిగి సమాధానం చెప్పనంత వరకు అందరికీ మనం నచ్చుతాం. ఒక్కసారి ఓర్చుకోలేక ఎదురు తిరిగితే, మాట్లాడితే ఆ ఒక్క మాటతో పరాయి వాళ్ళని చేస్తారు. ఇక మన మంచితనం, ప్రేమ, మనం చేసిన మేలు ఏవి కనబడవు. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష. చెడ్డాడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం. నీకు చేత కాకపోయినా ఎదుర్కొనవలసినది యుద్ధం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడిలేస్తావో అది చరిత్ర. పోరాటములోనైనా మృత్యువులోనైనా మీ శక్తిని విశ్వసించండి. ప్రపంచములో పాపమనేది ఉంటే అది మన బలహీనత మాత్రమే. గెలుపు గురించి అతిగా ఆలోచించడం కన్నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. భవిష్యత్తును భయపడుతూ ఆలోచిస్తే
బ్రతకడానికే భయపడతావు. మనసులో ఎలాంటి భయం లేకుండా ఊహించగలిగితే ఏదైనా సాధించగలుగుతావు. అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడదు, అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది. కష్టపడటం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకి తీసుకెళ్తుంది. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. దెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు. అమ్మ చేతి గోరు ముద్ద తిన్నప్పుడు ఎంత ఆనందిస్తావో, అమ్మ నోటికి ముద్ద పెట్టేటప్పుడు కూడా అంతే ఆనందించాలి. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టం వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి ప్రయత్నించకు. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. బంధం కూడా పక్షి లాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అసలు బోరు కొట్టదు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో జీవితం సగం ముగుస్తుంది. ధనం, డబ్బు, ఐశ్వర్యం చూసి దరి చేరే బంధువులు, అందము చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం చెయ్యి కలిపే స్నేహం, ఇలాంటివి అన్నీ చేతిలో నీరు నిలువ ఉన్నంతవరకే. కదిలే కాలం నీకు తోడు రాదు, గడిచిన జ్ఞాపకాలే నీకు తోడుగా నీ నీడలా మారి నిన్ను ఈ లోకంలో ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది, పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. వీచే పరిమళాన్ని బట్టి పూలపైన ఇష్టం ఏర్పడినట్టు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. జీవితంలో ముందుకు సాగడానికి చదువు, సంస్కారంతో పాటు నీతి, నిజాయితీ కూడా ఉండాలి. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము, ఇది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి, ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్గిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి, నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాన్ని తీస్తుంది. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండవచ్చు, కానీ ఎదుట మనిషిని చులకనగా చూసి జబ్బు మాత్రం ఉండకూడదు. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారీ కాడు, పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకో. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలని మార్చుకోవాలి, తప్పదు. ఎలాంటి పరిస్థితులైనా ఉండని నీకు నీ కర్తవ్యం గుర్తుంటే చాలు, జరగాల్సినవి అవే జరుగుతాయి. మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం. ఇష్టపడడం తప్పు కాదు, కానీ మన ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా తప్పు. మనల్ని మనమే మోసం చేసుకోవడం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం. చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ కూర్చోవాలని లేదా? అయితే నీదైన దీపాన్ని వెలిగించు, అది నీకే కాదు నలుగురికి దారి చూపుతుంది. పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడే స్నేహం, బంధం ఎప్పటికీ నీలాకాశంలో నక్షత్రంలా నిలిచిపోతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే బలం. సులభంగా నోరు జారిన మాటలే బలంగా బాధ పెడతాయి. విజయం అనేది నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.
అది మెరుగుపడే కొద్దీ నీ జీవితంలో అపజయం అనేది లేకుండా పోతుంది నేస్తమా. మనిషి జీవితం ఎప్పుడూ దిగితే చెట్టులా ఉండాలి కానీ కూలిపోయే మొక్కలా తయారు కాకూడదు. గాయపరిచిన గతాన్ని, కలిసిరాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కృంగిపోవడం తప్ప సాధించడం ఏమీ ఉండదు. అన్నింటినీ సాగినప్పుడే మనకున్నది సాధించగలం. ఎప్పుడు మనం నేను నాది అనే భావం లేకుండా పనిచేస్తామో అప్పుడే అత్యుత్తంగా పనిచేస్తాము. ఇతరుల మీద అంత ఎక్కువ ప్రభావాన్ని చూపగలుగుతాం. ప్రపంచం చూసిన గొప్ప గొప్ప మేధావులందరూ ఈ నిజాన్ని గ్రహించి పనిచేశారు. ఎప్పుడు మనం నేను నాది అనే భావన లేకుండా పనిచేస్తామో అప్పుడే అత్యుత్తంగా పనిచేస్తాం. ఇతరుల మీద అంత ఎక్కువ ప్రభావాన్ని చూపగలుగుతాం. ప్రపంచం చూసిన గొప్ప గొప్ప మేధావులందరూ ఈ నిజాన్ని గ్రహించి పనిచేశారు. ఒక ఆలోచన తీసుకోండి, ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి. ఆలోచించండి, కలలు కనండి, ఆ ఆలోచనపై జీవించండి. మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం ఆ ఆలోచనతో నిండి ఉండనివ్వండి. ప్రతి ఇతర ఆలోచనను వదిలేయండి. ఇదే విజయానికి మార్గం. మనిషి జీవితం విచిత్రమైంది. యవ్వనములో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నువ్వు చేసిన చిన్న తప్పును కూడా కొండంత తప్పుగా భావించు.